హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్నీ కిచెన్. ఇవాళ మీకు బ్రేక్ఫాస్ట్లోకి ఆనియన్తో పల్లి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ చట్నీ ఇడ్లీ, దోస, వడ, పూరి, అట్టు అన్నిట్లోకి బాగుంటుంది. ఆనియన్ పల్లి చట్నీకి కావలసిన ఐటమ్స్: పల్లీలు, ఆనియన్, పచ్చి కొబ్బరి, పుట్నాల పప్పు, పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, నూనె. ముందుగా ఒక ప్యాన్లో పల్లీల్ని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వాటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె వేసి ఆనియన్ని వేయించుకోవాలి. ఆనియన్ నూనెలో కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే చాలు, సరిపోతుంది. ఈ చట్నీలో ఆనియన్ వేయడం వల్ల మంచి టెక్స్చర్ వస్తుంది. ఆనియన్ కూడా వేగిపోయాయి కదా, ఇప్పుడు చట్నీ తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 1 కప్పు పచ్చి కొబ్బరి, 4-5 పచ్చిమిర్చి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, ఆనియన్, అలాగే సగం కప్పు పుట్నాల పప్పు, దానికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఒక పల్స్ ఇచ్చిన తర్వాత అందులో కొన్ని వాటర్ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ తయారైపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకుందాం. ఆనియన్ ఫ్రై చేసిన ప్యాన్లోనే కొద్దిగా నూనె వేసి దాంట్లో పోపు దినుసులు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కొద్దిగా ఆవాలు, అలాగే ఒక ఎండుమిర్చి అవి వేగాక కరివేపాకు, కొత్తిమీర వేసి చట్నీలోకి వేసేయడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదండి, మనం ఎప్పుడూ చేసుకునే ఇంగ్రీడియంట్స్తోనే కొత్త టేస్ట్ని క్రియేట్ చేయొచ్చు. మీరు ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను.